హాయ్ హలో నమస్తే. నేను మీ ఎస్ఎల్ డిజైన్స్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, హలో అందరికీ. బాగున్నారా అందరూ? నేను మీ ఎస్ఎల్ డిజైన్స్ అండి. సో ఇవాళ వీడియో వచ్చి మనం ఏం చెప్పుకోబోతున్నామంటే, లాస్ట్ మనము బ్యాక్ పార్ట్ చూసుకున్నాము. ఇది వచ్చి 36 సైజ్ వాళ్ళది. 36 అప్పర్ చెస్ట్ అయితే, లోయర్ చెస్ట్ వచ్చి 40. సో దీనికి మనం ఇప్పుడు లాస్ట్ టైం మనం బ్యాక్ పార్ట్ చూసుకున్నాము. ఇప్పుడు వచ్చి వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెప్తున్నానండి. సారీ ఫర్ ద లేట్ అండి ఇది. ఓకే, సో యాజ్ ఇట్ ఈజ్గా నేను బ్యాక్ పార్ట్ అనేది గీసేసుకున్నానండి. సో యాజ్ ఇట్ ఈజ్గా గీసేసుకున్న తర్వాత ఇది ఇలా పక్కన పెట్టేద్దాము. సో ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అనమాట. సో నెక్ వచ్చి మనం ఎంత తీసుకున్నాము, 2.2 తీసుకున్నాం కదా. నెక్ విడ్త్ వచ్చేసి ఇది వచ్చి సీమ్ ఎలాన్స్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు కంపల్సరీగా. ఇది వచ్చి సీమ్ ఎలాన్స్ లైన్ అనమాట. ఇది వచ్చి 2.2కి మనం లాస్ట్ టైము బ్యాక్ నెక్ తీసుకున్నాం అనమాట. సో అదే సేమ్ 2.2కి మనం ఫ్రంట్ నెక్కి గీసేసుకున్నాం. ఓకే, 2.2కి గీసేసుకున్నాం. సో నెక్ వచ్చేసి మనం స్ట్రైట్లో తీసుకుందాము. మనము స్ట్రైట్లో 6 ఇంచెస్ తీసుకుందామండి. బాగుంటుంది ఇది. మీరు 6 ఇంచెస్ తీసుకుంటే, మేడం మీరు వచ్చి నాకు తెలిసి 5 ఇంచెస్ ఏమో చెప్పినట్టున్నారు. కానీ ఈ సైజ్ వాళ్ళకి 6 ఈజీగా తీసుకోవచ్చు. 6 ఒకసారి పెట్టి చూసుకోండి, చాలా బాగుంటుంది. 5 అంటే చాలా పైకి వెళ్ళిపోతుంది. 6 అనేసరికి చాలా నీట్గా, మనం ఇప్పుడు లేటెస్ట్గా మూవీస్ కానీ సీరియల్స్ కానీ వచ్చేవాళ్ళు ఎలా వేస్తున్నారో సేమ్ అంత స్టైలిష్గా ఉంటుందన్నమాట ఈ బ్లౌజు. సో నేను నా ఒపీనియన్ ప్రకారం మీరు ఈజీగా 6 ఇంచెస్ తీసేసుకోవచ్చు. ఓకే, పైన మనము 2.2 తీసుకున్నాము. ఇప్పుడు కింద వచ్చి నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను, కింద కంపల్సరీ బ్యాక్ నెక్కి 1 ఇంచ్ పెంచుకుందామని చాలాసార్లు చెప్పాను. సో ఇవాళ కూడా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, పైన 2.2 అయితే 3.2కి తీసుకోవచ్చు. కానీ మీరు ఎలా వేస్తారో నాకు అది ఐడియా లేదు కాబట్టి ఒక 2 పాయింట్స్ తగ్గిస్తున్నాను. తగ్గించి 3 ఇంచెస్కి తీసుకుంటున్నాను. లెక్క ప్రకారం 3.2 తీసుకోవచ్చు. కానీ ఇక్కడ వైడ్ అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడైతే చాలామంది ఇప్పుడు వైడ్ అడుగుతున్నారు, ఈ ప్లేస్ వైడ్ అడుగుతున్నారు. సో ఇప్పుడు మీరు వేసుకోగలుగుతున్నారా లేదా అనేది ఇప్పుడు నేను మీకు జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నాను అనమాట. 3.2 తీసుకోవచ్చు, కానీ నేను మీకోసం 3 ఇంచెసే పెడుతున్నాను. ఓకే, సో 3 ఇంచెస్కి ఒక మార్క్ వేసేసుకోండి. ఈ విధంగా 3 ఇంచెస్కి మార్క్ వేసుకున్న తర్వాత ఇది వచ్చి 3 ఇంచెస్. ఓకే, స్లోగా షేప్ ఇవ్వండి. ఇలా రౌండ్గా షేప్ ఇవ్వండి. ఇలా రౌండ్గా షేప్ ఇస్తే చాలా నీట్గా వస్తుంది. మీరు ఏమో ఫ్రెంచ్ స్కేల్ తీసుకొనైనా ఇవ్వండి బిగినర్స్, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు గీసేస్తారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఫ్రెంచ్ స్కేల్ అయితే కంపల్సరీ ఉంటే బాగుంటుంది, చాలా నీట్గా వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా గీసేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నెక్ వచ్చి నేను జస్ట్ రౌండ్ ఇచ్చాను. మీరు లిటిల్ హార్ట్ వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా పాట్ లాగా కూడా తీసుకోవచ్చు, లేదంటే డైమండ్ షేప్ తీసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది, ఇలా స్టైలిష్గా వస్తుంది, ఆ నెక్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే ఇక్కడ విడత్ అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాలండి. ఎలా పడితే అలా పెట్టేసుకుంటే కూడా ఇక్కడ చాలా ఇలా వచ్చేసి ఇక్కడ స్కిన్ అలా కనపడడం కూడా జరుగుతుంది, చూసుకోండి. నాకు తెలిసి మీరు ఇంకొంచెం జరపవచ్చు, కానీ మీ పర్సనాలిటీకి ఇక్కడ 36 ఉంది కాబట్టి నేను మీకు 3 ఇంచెస్కి చూపిస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే మేడం, మీరు కుట్టాక ఒకసారి బ్లౌజ్ ఎలా వచ్చింది అది కూడా చెప్పండి, ఏ రకంగా వచ్చింది బ్లౌజ్ కుట్టడం అనేది. ఇంకొకటి, నేను ఎలా అయితే షోల్డర్ తీసుకున్నానో, షోల్డర్ విడ్త్ అండ్ ఆర్మోల్ డౌన్ ఎలా అయితే తీసుకున్నానో యాజ్ ఇట్ ఈజ్గా మీరు అలా తీసుకోవాలండి. ఎందుకంటే మీ ఆర్మోల్ ఎంత ఉందో నాకు అది చెప్పారు కాబట్టి దాని త్రూవే నేను ఇది మీకు చెప్పాను అనమాట. ఓకే, సో ఇది చాలామందికి 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 8.5 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 36 ఉన్నా చెస్ట్. సో ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఓకేనా అండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్గా గీసాం కాబట్టి దీన్ని మీరు ఏం చేస్తారంటే కొంచెం లోతు తీయండి ఇలా. ఓకే, ఫ్రంట్ పార్ట్కి అనేది కంపల్సరీ మనం లోతు తీసుకోవాలండి, ఈ విధంగా ఇలా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 50% అలా చూసుకొని మనం లోతు తీయాలి. కాకపోతే నేను ఇట్లా అందాజుగా గీసేస్తూ ఉంటాను. సో మీరు నేర్చుకునే వాళ్ళు స్టార్టింగ్ మాత్రం కొంచెం చూసుకోవాలండి, బిగినర్స్ అందరూ. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్కి అయితే లోపలికి లోతుగా పెట్టేసుకోండి, లోతు. ఓకే, లోతు ఇచ్చేసేయండి కొద్దిగా ఈ విధంగా. ఓకే,
తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఎపెక్స్ డాట్ కోసం మనం మార్క్ వేసుకుందాం. ఎపెక్స్ పాయింట్ అండర్ బ్రెస్ట్, అప్పర్ బ్రెస్ట్, లోయర్ బ్రెస్ట్, అండర్ బ్రెస్ట్కి మార్క్ వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చి ఇది అప్పర్ బ్రెస్ట్ కదా, ఇప్పుడు లోయర్ బ్రెస్ట్కి చూసుకుందాము. లోయర్ బ్రెస్ట్ వచ్చి మనకి ఎంత వస్తుందని నేను చూపిస్తాను మీకు. 10.5 వస్తుంది. ఓకే, 10.5కి ఒక మార్క్ వేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి మనకి కిందకి ఎంత వస్తుంది, ఒక 2.5 ఇంచెస్ వస్తుందండి వేరియేషన్ అనేది. ఇక్కడ నుంచి కిందకి మరి 2.5కి తీసుకోండి. ఓకే, ఇది 10.5, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 తీసుకోండి. ఓకే, ఇది వచ్చి 10.5. ఓకే, ఇది 10.5, ఇది వచ్చి 2.5. ఈ గ్యాప్ ఇది గుర్తుపెట్టుకోండి. వచ్చిన తర్వాత ఇలా లైన్ వేసేసుకోండి. ఫస్ట్ అయితే ఈ విధంగా లైన్ అనేది వేసేసుకోండి. అండ్ మేడం మీరు ఇది షేప్ బెల్ట్ లేదండి, ఓన్లీ స్ట్రైట్ వస్తుంది, నో షేప్ బెల్ట్ లేని మోడల్ ఇది. షేప్ బెల్ట్ వచ్చింది కూడా నేను చూపించాను మీకు. అది యాక్చువల్లీ ఇంకో విషయం చెప్పాలి, నేను ఆల్రెడీ వీడియో మొత్తం చేశాను, కానీ నాకు అప్లోడ్ అవ్వడానికి ఏంటో చాలా విసిగిచ్చేసిందండి. సో నేను ఏం చేశానంటే ఆ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇవన్నీ అయిపోయాయి. చక్కగా అయిపోయిన తర్వాత నాకు అప్లోడ్ అవ్వడానికి నాకు 2 days టైం పట్టింది. అది ఎందుకు అని చాలా ఆలోచించిన తర్వాత నేను పార్ట్ 1, పార్ట్ 2కి డివైడ్ చేయాల్సి వచ్చిందండి. యాక్చువల్ జరిగిన కథ ఇది. లేకపోతే ఈ పాటికి మీకు ఎప్పుడో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ వచ్చేసేవి. సో దాని మూలన లేట్ అయిపోయింది. ఓకే, ఇది వచ్చి 36 కదండి, 36.5 కదా, 36 కదా మీది. 36 డివైడెడ్ బై 10 చేస్తే 3.6 వస్తుంది. ఓకే, ఈ డాట్ విడ్త్ అనేది 3.6 తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే 3.6 తీసుకున్నాము. ఓకే, దాని ఓకే. కాకపోతే ఇక్కడ కనుక మనం ఇలా లైన్ వేసుకున్నట్టయితే, ఇక్కడ లైన్ వేసుకున్నట్టయితే ఇక్కడ 3.6 యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనము లైన్ వేసుకోలేదు, డైరెక్ట్ స్టార్ట్ చేసేసాం కాబట్టి. అంటే చాలామందికి ఒక 2 అలవాట్లు ఉంటాయి. ఒకటి క్లాత్ ఇక్కడ కొంచెం క్లాత్ వదులుకోవడం, కొంతమందికి క్లాత్ వదలకపోవడం, ఇవి 2 అలవాట్లు ఉంటాయి. సో నా అలవాటు ఏంటంటే ఇక్కడ క్లాత్ అనేది వదలను. సో మీరు కట్ చేసేటప్పుడు మేడం చాలా మటుకు మైండ్ సెట్ని కంట్రోల్లో పెట్టుకొని ఇక్కడ చాలా మటుకు ఆలోచించాల్సిన పార్ట్ అనమాట. సో నేను ఇక్కడ క్లాత్ వదలటం లేదు. మనం వదులుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 3.6 తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ వదలకుండా 3.6 పెట్టి, ఇదిగోండి 3.6 పెట్టి దీనికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా దేనికంటే ఈ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ మనం క్లాత్ వదలట్లేదు కాబట్టి, ఇక్కడ షేప్ పట్టి, కాజా పట్టి కుడతాం కాబట్టి ఇక్కడ ఒక 1/4 ఇంచ్ పోతుంది. ఆ 1/4 ఇంచ్ పోవడంతో ఆ 1/4 ఇంచ్ వచ్చి ఇక్కడ టాలీ అవుతుంది. ఓకే, దీని మెయిన్ ఇక్కడ ఇవన్నీ చిన్న వాటితోనే పోతుందన్నమాట మనకి కటింగ్ అనేది. ఓకే, సో ఇక్కడ నుంచి 1/4 ఇంచు ఇక్కడ కుట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇది 3.6కి వచ్చేసింది. ఓకే, సో ఇంకొకటి ఈ కస్టమర్ది ఇక్కడ వచ్చి అప్పర్ చెస్ట్ 36 అయితే లోయర్ చెస్ట్ వచ్చి 40. దీన్ని డివైడెడ్ బై 4 చేయాలి అంటే 10. అండ్ ఇక్కడ మీరు 10 ఇంచెస్ ఫస్ట్ పెట్టుకొని కుట్టుకోవచ్చు. ఇక్కడ మన చెస్ట్ని బేస్ పెట్టి అండర్ బ్రెస్ట్ ఎలా ఉంది దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 40 డివైడెడ్ బై 4 తీసుకునే 10 వచ్చింది. 10 పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఒక బ్లౌజ్ కుట్టి చూసుకోండి, 10కి ఓకే బాగుంది అని అనుకుంటే 10 పెట్టేసుకోవచ్చు, కంటిన్యూ చేయొచ్చు. అట్లా కాకుండా 0.25, 0.5, 0.75 ఇలా కూడా పెంచుకోవచ్చు. దీన్ని 40 ఎగ్జాక్ట్ పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే మనకి కొలతలు చెప్పిన వాళ్ళ దాన్ని బట్టి, మెజర్మెంట్స్ ఇచ్చిన దాని ప్రకారం బట్టి మనం అనేది ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ 40కి ఓకే, మనం మెజర్మెంట్ తీసుకున్నప్పుడు రైట్ బాగుంది 40 తీసుకున్నాం కదా 10 పెట్టేద్దాం అనుకుంటాం. ఒక్కొక్కసారి టైట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి లూజ్ అవ్వచ్చు, కొంచెం లిటిల్ బిట్ అనమాట, ఎక్కువ వేరియేషన్ రాదు. సో నేను యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ నేను 10 అనేది తీసేసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి తీసుకుందాం. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ వదిలేయమన్నాను కదా, ఈ 1/4 ఇంచ్ వదిలేసి ఓకే ఇక్కడికి 10 తీసేసుకుందాం. ఇలాగా 10 ఇక్కడికి తీసేసుకుందాం. ఇక్కడ 1/4 ఇంచ్ వదిలేసాను. ఓకే, వదలకపోతే 10.25 అలా పెట్టేసుకోండి. వదిలేసాం కాబట్టి
10 యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకుందాం. ఇప్పుడు చూసారా ఈ అప్పర్ చెస్ట్కి లోయర్ చెస్ట్కి అండర్ చెస్ట్కి ఎంత వేరియేషన్ వస్తుందో చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఉన్నదాన్ని లైన్ వేసేద్దాము. ఓకే, లైన్ వేసిన తర్వాత ఈ లైన్ ఇలా తీసుకురావాలి, ఇలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసారా ఎంత వేరియేషన్ వచ్చిందో. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ వేరియేషన్ వచ్చింది. 2.1 ఇంచ్ వేరియేషన్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికేమో ఆల్మోస్ట్ 7 పాయింట్స్ వేరియేషన్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా 4 ఇంచెస్ తీసుకోవాలి మనం. ఓకే, 4 ఇంచెస్ తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ వేసేసుకుందాం ఇలాగా. ఓకే, లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ విడ్త్ ఎంత తీసుకోవాలి? ఓకే, అండర్ బ్రెస్ట్ కింద డాట్ విడ్త్ ఎంత తీసుకోవాలి? ఎంత తీసుకుంటే ఇక్కడ మనకి టాలీ అవుతుంది. మనకి ఎంత వచ్చింది? 6.75 రావాలి మన వెస్ట్. 6.75కి టాలీ అయ్యేలాగా మనం ఇక్కడ విడ్త్ అనేది తీసుకోవాలి. అది మెయిన్గా చూసుకోవాల్సిన పాయింట్. ఓకే, చాలామంది ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు తెలుసా అండి? ఇలా స్ట్రైట్ గీసేస్తారు. ఇక్కడ 6.75కి పెట్టేసుకొని ఇలా స్ట్రైట్ గీసేస్తారు లైన్ అనేది. ఇలా స్ట్రైట్ గీసినప్పుడు ఏమవుతుంది మనకి? ఇప్పుడు ఇలా స్ట్రైట్ గీసేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇలా పట్టేస్తుంది. సో ఇది చాలా తప్పుగా చెప్పేస్తున్నారండి. చాలా మటుకు ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఏ దాంట్లో చూడలేదు. ఇక్కడ ఇది మాత్రం చాలా మటుకు చెప్పటం లేదు. ఇది మెయిన్ చెప్పాలండి. ఇప్పుడు మన కస్టమర్ ఒక బ్లౌజ్ మన వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ వీడియో చూసి వాళ్ళ బ్లౌజ్ కుట్టుకుంటున్నప్పుడు వాళ్ళకి అది కనుక కుదరకపోతే ఎంత డిసప్పాయింట్ అవుతారు? అవునా? అవుతారా అవరా? ఎందుకంటే అంత ఇప్పుడు చూస్తారు, వీడియో చూస్తారు, అక్కడ టైం వేస్ట్. చూసిన తర్వాత క్లాత్ తీసుకొచ్చుకుంటారు. క్లాత్ తెచ్చుకున్న తర్వాత క్లాత్ కొనుక్కొచ్చి అలా పెట్టుకొని ఉతికి ఆరేసి ఐరన్ చేసి వాళ్ళు కటింగ్ కోసం పెట్టుకునేసరికి ఇక్కడ దెబ్బ తింటే ఎంత డిసప్పాయింట్ అవుతారు పాపం మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే. నా ఒపీనియన్ ఏంటంటే సబ్స్క్రైబర్లు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దండి. ఎంత నమ్మకంతో మనల్ని సబ్స్క్రైబ్ చేస్తారు. వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ మనసుని వాళ్ళకి చెప్పాల్సిన టిప్స్ని మనం కరెక్ట్గా అందించినప్పుడు దేనికండి మనము. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇక్కడ చూసారా, ఈ లైన్ చూసారా ఎంత వైడ్ వచ్చిందో? ఇది మెయిన్ దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత విడ్త్ తీసుకుంటే మనకి ఇక్కడ 6.75కి టాలీ అవుతుంది. నా ఉద్దేశం ప్రకారం అయితే 1.8 వరకు తీసుకోవచ్చని నా ఒపీనియన్. చూద్దాం, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇది నాట్ ఏ క్లియర్ కట్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది ఎంత అయింది? 2.1 నుంచి 6.75 ఇక్కడికి రావాలి. ఎప్పుడు ఈ లైన్ ఈ డాట్ అనేది ఇక్కడికి రావాలి. అవునా? రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఏం చేస్తే కరెక్ట్గా వస్తుంది? మనం అది కూడా ఆలోచించుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ లైన్ అనేది మనం కరెక్ట్గానే వేసాము, 10 పెట్టి వేసుకున్నాము. ఓకే, ఇలా చాలా మటుకు ఇట్లా వేసేసాము. దీన్ని ఇలా తిప్పుదామా చేద్దామా అంటే కూడా కుదరని పనులు మనకి ఇవన్నీ. సరే ఒక్కసారి కొంచెం జరిపి చూద్దాము ఇలాగా. ఓకే, అయినా కూడా ఇంత వస్తుంది. అప్పుడు 1.8 అన్నప్పుడు ఇది 2 చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 2. ఓకే, 6.75 అంటే ఇక్కడ ఇంకొక లైన్ పెంచేసుకోవాలి మనం. ఇక్కడ ఒక 2 లైన్స్ పెంచుకోవాలంటే 2 ఇంచెస్కి పెడదాం ఇక్కడ. ఓకే, 2 ఇంచెస్కి పెడదాం. ఇక్కడ కూడా 2 ఇంచెస్కి పెట్టాల్సి వస్తుంది కంపల్సరీ. అది కంపల్సరీ. ఎవరైనా మీకు చెప్పాలంటే ఇదే చెప్పాలి, ఇంకా తప్పదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 2 వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 6.75 వచ్చేసింది. సో ఇదిగోండి 6.75కి ఇక్కడికి వచ్చేసింది. ఈ లైన్స్ చూసుకోవాలండి మనం, కంపల్సరీ చూసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎంత తీసుకున్నాము? 2 ఇంచెస్ వేరియేషన్ తీసుకున్నాం. ఈ లైన్ గీద్దాం ఇప్పుడు. హరి ఇలా. ఓకే,
ఈ లైన్ ఇలా గీసిన తర్వాత దీన్ని మనము ఇలా స్ట్రైట్ వేసేద్దాం. ఈ విధంగా ఓకే. ఈ విధంగా స్ట్రైట్ వేసిన తర్వాత దీన్ని మనం కుట్టేటప్పుడు ఇలా షేప్ తీసుకురావాలండి. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇలా ఇలా ఓకే. ఇలా ఈ విధంగా మీరు కుట్టేటప్పుడు అనేది షేప్ తీయాలండి కొంచెం, ఎందుకంటే ఇక్కడ ఈ కస్టమర్కి ఇక్కడ అనేది కొంచెం ఎక్కువ ఉంది. ఓకే, అప్పర్ చెస్ట్ ఓకే, లోవర్ చెస్ట్ వచ్చేసరికి కొంచెం హెవీ ఉంది కాబట్టి మనం ఇలా షేప్ తీసుకొస్తే ఇక్కడ ఇట్లా షార్ప్గా ఉండదు అనమాట, ఇట్లా రౌండ్గా కూర్చుంటుంది చెస్ట్ అనేది మనది. ఓకే, ఈ విధంగా ఇలా ఈ షేప్ తీసుకొచ్చి కుట్టాలండి. ఓకే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే దీన్ని ఇలా స్ట్రైట్ లైన్ వేసేస్తారు. ఇలా స్ట్రైట్ లైన్ వేసేసి చూపించేస్తారు. ఇక్కడ 6.75కి ఇక్కడ వచ్చేసిందండి ఇక్కడికి. సో ఈ లైన్ ఇలా వేసేసుకుందామని ఇలా జస్ట్ చూపిస్తున్నా ఎగ్జాంపుల్ మీకు. ఇలా వేసేస్తారు, దీన్ని ఇలా వేసేస్తారనమాట. ఈ విధంగా వేసేస్తారు. ఇప్పుడు ఇంత వేసేసినప్పుడు ఇప్పుడు చూసారా మనము, ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి. ఇప్పుడు ఈ లైన్ ఇలా వేసేసారు. ఓకే, వాళ్ళు చెప్పేస్తున్నారు అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్, వెస్ట్ చెప్పేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇలా లైన్ వేసేసారు, అది ఓకే. కానీ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది చూడండి, ఎలా జరిగింది, ఇక్కడ ఏమైంది మిస్టేక్ అనేది క్లియర్ కనిపిస్తుందా మీకు? ఇంత 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 గ్యాప్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఈ లైన్ వేసేసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఈ లైన్ ఇదిగోండి, ఈ లైన్ వేసేసాము. ఇది అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్, అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్, అండర్ చెస్ట్. ఓకే, అప్పర్ చెస్ట్కి ఓకే ఫైన్, ఈ లైన్ వేస్తాం ఓకే. లోయర్ చెస్ట్కి ఇంత గ్యాప్ వచ్చింది, మనం తీసుకున్న లైన్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఉంది నార్మల్గా, కానీ మనం తీసుకుంది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి వెస్ట్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఈ వెస్ట్ని మనం టాలీ చేయాలి కదా. ఈ వెస్ట్ని మనం ఇక్కడ టాలీ చేయకపోతే ఇప్పుడు ఇక్కడ ఎలా కూర్చుంటుంది బ్లౌజ్ ఎలా కూర్చుంటుంది? సో ఇక్కడ చాలా మటుకు పాడైపోతుంది, ఇది పట్టేస్తుంది. కస్టమర్ మళ్ళీ బ్లౌజ్ తీసుకొచ్చేస్తారు. కొన్ని కుట్టుకున్న వాళ్ళైనా కూడా పాపం సాటిస్ఫాక్షన్ అవ్వక అయ్యో ఇది తప్పు వచ్చేసింది ఏంటి, ఇలా చెప్పారేంటి అని బాధపడతారు వాళ్ళు. అవునా, నాకు అట్లా ఇష్టం ఉండదండి. నేను అందుకే ఏది చెప్పినా మీకు క్లియర్ కట్గా చెప్తున్నా. షోల్డర్ ఎంత తీసుకోవాలో నేను చెప్పిన దాని ప్రకారం తీసుకోండి. ఆర్మ్ డౌన్ నేను చెప్పిన దాని ప్రకారం తీసుకోండి. ఆర్మ్ రౌండ్ మీ దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి దాని ప్రకారంగా ఇది వస్తుంది. ఓకే, దాని ప్రకారంగా ఇది అనమాట. ఓకే, దీని ప్రకారంగా మనకి ఇది వచ్చేసింది, దీని ప్రకారంగా ఇది వచ్చేసింది, దీని ప్రకారంగా ఇది వచ్చేసింది. మీరు నెక్ 6 అడిగారు, మీరు 5 అడిగారు, కానీ నేను 6 పెట్టాను. మీరు ఇది కూడా ట్రై చేసి చూడండి 6కి ఎలా ఉంటుంది అనేది. ఈ సైజు వాళ్ళకి 6, 6.5 ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ వైడ్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ అండి. ఎందుకంటే కస్టమర్ వైడ్ వేస్తారా, వైడ్ లేకుండా వేస్తారా. నవ్-ఏ-డేస్ రన్నింగ్ ఏంటంటే ఇక్కడ చాలా మటుకు వైడ్ వేస్తున్నారు. ఇక్కడ హీరోయిన్స్ బ్లౌజెస్ ఎలా వేస్తున్నారో హీరోయిన్స్ సీరియల్స్లో ఆ విధంగా కావాలనుకున్న వాళ్ళకి కొంచెం వైడ్ పెంచుకొని ఇక్కడ అనేది ఇలా లోతు తీసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. సో ఇప్పుడు ఇది వచ్చి వేస్ట్, ఇంత వేస్ట్ చెప్పేస్తున్నారండి. ఇది ఎట్లా సాధ్యమండి ఇక్కడ మనకి అప్పర్ చెస్ట్కి లోయర్ చెస్ట్కి? సో నా ఒపీనియన్ ప్రకారం, నా ప్రకారంగా ఎవరైనా బ్లౌజ్ కట్ చేస్తే ఈ వీడియో చూసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సింది అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్, అండర్ చెస్ట్ అండ్ వెస్ట్. ఓకే, వెస్ట్ కూడా మెయిన్ మ్యాండేటరీ, ఇది కలవాలి. ఈ 4 లైన్లు కలిస్తేనే మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది కూర్చుంటుంది. ఓకే, ఈ విధంగా మీరు కట్ చేసుకోండి. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తీసుకోవాలి, ఇది ఎంత తీసుకోవాలి, ఇదెంత తీసుకోవాలి చెప్పేశాను. ఓకేనా మేడం? ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ వరకు చెప్పాను, ఇది కట్ చేసేసుకోండి ఫ్రంట్ పార్టు.
ఓకే. దీని తర్వాత ఈ మధ్యలో డాట్ వచ్చి దీనికి హాఫ్ తీసుకోండి. ఇది ఎంత వచ్చింది? 8.6 వచ్చింది. దీంట్లో హాఫ్ 8.6లో హాఫ్ ఇక్కడికి వచ్చింది, ఈ లైన్ వరకు వచ్చింది. సో మీరు ఏం చేస్తారంటే కొంచెం పైకి తీసుకోండి. ఓకే, ఇక్కడ వరకు తీసుకోండి. ఇది వచ్చి 2.5 తీసుకోండి. 2.5 తీసుకొని ఈ లైన్ వేసుకోండి ఇట్లా. ఈ లైన్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఒక చంకలో లైన్ ఎలా తీసుకోవాలో అది కూడా నేను మీకు ఆ రోజు చెప్పానండి. ఎలా అంటే ముందుగా అయితే ఇది కట్ చేసేద్దాము. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఒక ఇలా పట్టుకోండి. ఇక్కడ ఇలా పట్టుకుంటే ఇక్కడ ఇలా మడత పెట్టండి. ఇలా మడత పెట్టినప్పుడు ఇక్కడ ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ చూసారా? ఈ ఫోల్డింగ్ డైరెక్ట్గా ఇలా చెప్పేస్తున్నారు కానీ అలా వద్దండి. మీరు ఇలా ట్రై చేయండి. నేను ఇప్పుడు లైన్ గీసి మీకు చూపిస్తాను. ఈ విధంగా ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా మార్క్ వేసేసుకోండి. ఇది వచ్చి షేప్ బెల్ట్ లేదండి, వితౌట్ షేప్ బెల్ట్ అనమాట. ఓకే, మీరు ఇప్పుడు మీకు అది చూపిస్తాను క్లియర్గా. దీన్ని ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఓకే, ఇప్పుడు ఇక్కడ పేపర్ చూడండి, బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ ఎత్తు తగులు రాకూడదు అనమాట. చూసారా? ఇక్కడ ఎత్తు తగులు అనేది రాకూడదు అనమాట. ఓకే, ఈ విధంగా పట్టుకొని ఇక్కడ మీరు చూసేసుకొని ఈ లైన్ అనేది వేసేసుకోవాలి. నేను వేసేసాను మీకు ఆ లైన్. ఇది చాలా చిన్న టిప్స్ ఉంటాయండి దీంట్లో. మీరు కట్ చేసుకోవాలన్నప్పుడు బ్లౌజు ఈ చిన్న టిప్స్తోనే మీకు బ్లౌజ్ అనేది సెట్టింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇది అలానే పట్టుకోవాలి. ఇది కూడా దీనికి ఎప్పుడైనా పై కన్నా ఉండాలి, లేదంటే కింద కన్నా ఉండాలి. స్ట్రైట్ అనేది ఉండకూడదు. ఓకే, దీనికి ఎగ్జాక్ట్ అనేది ఉండకూడదు. దీన్ని ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ ఈ క్లాత్ సేమ్ ఉండాలి. లేదనుకోండి ఎత్తుడు దిగుడుగా వచ్చేస్తుంది. కుట్టేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది స్లీవ్ జాయింట్ చేసేటప్పుడు. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఇలా వస్తుందండి బ్లౌజ్ మీకు నీట్గా. ఇలా ఇంత నీట్గా. ఓకే, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మీకు ఇక్కడ ఇందులో ఏ డౌట్ వచ్చినా ఎపిక్స్ పాయింట్ వచ్చి 10.5, దీని లెంత్ వచ్చి 2.5. ఈ మిగతా క్లాత్ మనకి షేప్ బెల్ట్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా కిందకి లైన్ వేసేసుకొని ఇలా వేసేసుకొని దీన్ని ఈ విధంగా షేప్ అనేది వేయాలి. మీరు కుట్టేటప్పుడు మేడం దీన్ని కుట్టేటప్పుడు ఇలా కుట్టండి మేడం. ఇదిగోండి ఇలా పట్టేసుకొని దీన్ని ఇలా ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని మీరు కుట్టేటప్పుడు ఇలా కుట్టండి. అప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుందో మీకు ఎట్లా వస్తుందో బ్లౌజు చూడండి. ఇదిగోండి సేమ్ మనకి ఎలా వస్తుందంటే ఈ షేపు సేమ్ మనకి ప్రిన్సెస్ కట్ స్టైల్లో వస్తుందన్నమాట. ఇది ఈ షేప్లో మీరు కుట్టారంటే ఓకే. ఎందుకంటే ఇది షేప్ బెల్ట్ లేదు కాబట్టి మీరు ఇట్లా స్ట్రైట్ కుట్టకండి. దీన్ని ఇలా నీట్గా షేప్ తీసుకెళ్ళి కుట్టండి. ఇదిగోండి ఇలా షేప్ పెట్టి తీసుకొస్తే చూసారా ఇది ఎంత నీట్గా ఇట్లా సేమ్ టు సేమ్ మనకి ప్రిన్సెస్ కట్ స్టైల్ వచ్చిందా? తెలుస్తుందా షేపు? ఇదిగోండి చూసారా ఇలా మీరు కుట్టేస్తారు. ఇక్కడ మనం సేమ్ టు సేమ్ మనకు ప్రిన్సెస్ కట్ స్టైల్లో వచ్చింది. సో 110% బ్లౌజ్ అయితే సూపర్ కటింగ్ వచ్చిందండి. చాలా బాగుంది. మీరు కూడా బ్లౌజ్ కుట్టాక చెప్పండి ఎలా వచ్చిందో బ్లౌజ్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇంకా ఏ మోడల్స్ కావాలన్నా ఏమైనా డౌట్లు వచ్చినా నాకు మెసేజ్ చేయొచ్చు. నేను 100% మీకు అందుబాటులో ఉంటాను. మీకు మీ మెసేజ్కి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటాను.
సో ఇక్కడ నుంచి ఇక్కడికి 6.75 అండి ఫిట్టింగ్ వచ్చి, ఇక్కడ నుంచి ఇక్కడికి 75 కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచు సీమ్ అలౌన్స్ తీసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 తీసుకున్నప్పుడు కింద కూడా 1.5 ఇంచు తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ వేసేసుకోండి ఇలా. ఓకే, లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇది వదిలేసేయండి. ఈ మెయిన్ లైన్ నుంచి 9 ఇంచెస్కి మార్క్ వేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి 9 ఇంచెస్కి ఒక మార్క్ వేసేసుకోండి. నైన్ ఇంచెస్కి మార్క్ వేసుకున్న తర్వాత ఇది ఇలా గీసేసుకోండి లైన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ తీసేసుకున్నాము. ఇదిగోండి ఇట్లా ఈ మార్జిన్ వదిలేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి ఒక మార్జిన్ వేయాలి కదా మనం. సో ఒక మార్జిన్ వేసేద్దాం. ఇలా పెట్టేసుకొని ఒక మార్జిన్ లైన్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ వచ్చి 5.3. ఓకే, 5.3కి ఒక మార్క్ వేసుకోండి అండ్ 1.5 ఇంచ్కి ఒక మార్క్ వేసేసుకోండి. తర్వాత మీది 36 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 3.6. ఓకే, ఈ 3.6కి ఒక మార్క్ వేసేయండి. ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు 2 ఇంచెస్కి. ఓకే, 1 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 2. ఓకే, 2 మార్కులు అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఇక్కడ, ఈ కార్నర్ నుంచి మీరు ఇక్కడ వరకు మీకు ఎంత ఉండే 7.5 ఉండే ఆర్మ్ రౌండ్. సో 7.5కి ఒక మార్క్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ లైన్ని ఈ లైన్కి జాయిన్ చేసేయండి. ఓకే, ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్కి మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసుకోండి. హరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 1 ఇంచ్ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, సో 6.3 ఉంది. అంటే 3.1కి ఒక మార్క్ వేసేసుకోండి. 3.1 పాయింట్ చేంజ్ ఎంత వస్తుంది, సో 3.1కి వేసేసుకోండి ఒక మార్కు. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 3.2 అంటే 1.5 అంటే 1.6 అలా వస్తుంది. ఇక్కడికి ఒక 50 అంటే ఇక్కడ నుంచి సపోజ్ చెప్తున్నా, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్న దానిలో హాఫ్ ఇది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి దీనిలో హాఫ్. ఓకే, 3.6 సారీ 1.6. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది హాఫ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది హాఫ్. ఓకే, సో ఈ షేప్ స్కేల్ తీసుకొని స్లోగా మైల్డ్గా ఇలా ఇక్కడ ఇలా ఇది ఉంది కదా, ఈ లైన్ని టచ్ అవ్వకుంటూ ఇలా పెట్టి ఇలా ఇలా లైన్ వేయండి. ఓకే, ఇలా లైన్ వేసి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ వేయండి. ఇలా ఈ విధంగా లైన్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ నార్మల్ హ్యాండ్ అండి, దీనికి ఇక్కడ 1.5 ఇంచ్కి మార్క్ వేసేసుకున్నాం. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేసేయండి. ఇప్పుడు ఇది వచ్చి ఒక లేయర్ అన్నమాట. ఇప్పుడు ఇదే సేమ్ లోతు ఎలా తీయాలంటే సేమ్ ఇలాగే వచ్చి ఇక్కడ నుంచి ఇలా ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి
ఇలా ఒక లైన్ వేయండి. తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ వేయండి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చి ఫ్రంట్, ఇది వచ్చి బ్యాక్. ఓకే, ఈ విధంగా షేప్ అనేది రావాలి. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇలా. ఓకే, ఇలా స్లోగా కూడా ఇంకొంచెం కూడా తీయొచ్చు మీరు కావాలంటే, స్లోగా మైల్డ్గా ఇలా. ఓకే, ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇంతే, చాలా ఈజీ. ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇక్కడి నుంచి స్లోగా స్టార్ట్ చేస్తే ఈ విధంగా ఇది షేప్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి తీసిన తర్వాత మీరు ఇలా ఏం చేస్తారంటే, ఫ్రంట్ పార్ట్ ఏదైతే గుర్తుండాలో అక్కడ ఒక ఘాట్ అనేది ఇలా పెట్టేసుకోండి. సో ఇది ముందు పక్క వస్తుంది, ఇది వెనకాల పక్క వస్తుందని అర్థం అనమాట. ఓకే, ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ చేసేసుకున్నాం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.